ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక వదిన అంటేనే అమ్మ తర్వాత అమ్మ అని నిరూపించుకుంటూ తన కుటుంబం మొత్తాన్ని అలానే తన జీవితాన్ని కూడా చాలా తెలివితేటలతో మార్చుకొని తిరిగి అత్తవారింట్లో అడుగైతే పెట్టేస్తుంది మన అవని అయితే. మరి ఇదంతా కూడా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి. కూతుర్ని చూడాలి అని అవని ఎంతగానో పరుగున స్కూల్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి స్కూల్ టైం అయితే అయిపోతుంది. వాచ్మెన్ ఇక ఇప్పుడు కుదరదమ్మా, ప్రిన్సిపాల్ మేడం కూడా నన్ను తిడతారు, ఈవినింగ్ స్కూల్ వదిలిపెట్టినప్పుడే రండి, వెళ్ళండి ఇక్కడి నుంచి అని అవనికి చెప్పడంతో అవని ఇంకొంచెం ముందు వస్తే సరిపోయేదే అని కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకైతే వచ్చేస్తుంది. నా కూతుర్ని చూడందే, ఈరోజు నేను ఇక్కడి నుంచి కదలను, సాయంత్రం దాకా ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే మండు టెండల్లో కూర్చొని ఉంటుంది అవని అయితే. మరోపక్క వదిన కోసం ఊరంతా వెతుకుతూ స్కూల్ వైపు వచ్చిన శ్రీకర్కి అవని కనిపించంగానే, వదిన మీరేంటి ఇక్కడ, మీకోసం ఎంతలా వెతుకుతున్నామో తెలుసా అని చెప్పేసి అంటూ, అసలు నువ్వు తప్పు చేసావంటే అన్నయ్య ఎలా నమ్మాడు వదిన, అసలు అన్నయ్య నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే అలా మౌనంగా ఎలా ఉండిపోయాడో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పి శ్రీకర్ అనగానే, ఏం చేస్తాం, అందరినీ కూడా అంతలా నమ్మించేసింది అని చెప్పటంతో, నమ్మించేసిందా అంటే ఇదంతా ఎవరు చేశారో నీకు ముందుగానే తెలుసా, ఎవరు వదినా అని అనగానే, ఇంకెవరు, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నిజం చెప్పుకోకుండా ఎలా ఉంటాను, ఆ పల్లవి కమల్ మీద అభిమానంతోనో ప్రేమతోనో పెళ్లి చేసుకోలేదు శ్రీకర్, మన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలనే ఒక ప్లాన్తోనే తాళి కట్టించుకొని ఈ ఇంట్లోకి అడుగు పెట్టింది. అంతేకాదు మీ అన్నయ్యను తప్పుడు కేసులో ఇరికించి జైలు పాలు చేసింది. అత్తయ్య గారి దగ్గర నన్ను చెడ్డదాన్ని చేసి ఈ ఇంటి నుంచి బయటకు పంపించింది. దీనంతటికీ కూడా కారణం ఆ పల్లవినే అని చెప్పి అనగానే, ఇదేంటి వదిన, ఇంత పెద్ద నిజం తెలిసిన తర్వాత కూడా ఇలా రోడ్డున పడ్డ అవసరం నీకేంటి వదిన, పద ఇప్పుడే వెళ్ళి ఆ పల్లవి నిజస్వరూపం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలియచేసి పల్లవి చెంప పగలకొట్టి మెడ పట్టుకొని ఇంటి నుంచి కావాల్సి వస్తే నేనే గెంటేస్తాను అని శ్రీకర్ అయితే అంటూ ఉంటే, ఆగు శ్రీకర్, అలా చేస్తే మనకేమొస్తుంది, ఇక మనకు కూడా కక్ష సాధింపు చర్య చేశామే అని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, అంతే కదా అని అనగానే, అదేంటి వదిన, ఇక్కడ నీ జీవితమే నాశనం అయిపోతుంది, అది నువ్వు గుర్తించటం లేదు అని చెప్పి అనగానే, అలా చేసినట్లయితే మన కమల్ జీవితం కూడా నాశనం అయిపోతుంది శ్రీకర్, ఒకసారి నువ్వు కమల్ గురించి కూడా ఆలోచించాలి కదా, కమల్ అమాయకుడు, అంతేకాకుండా ఆవేశపరుడు కూడా, కాబట్టి ఇలాంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనగానే, ఒక పక్క నువ్వు అన్నయ్యకి దూరం అయిపోయి నీ మీద నిందలు పడ్డి నీ జీవితం రోడ్డును పడ్డప్పటికీ కూడా ఇంకా చాలా రకాలుగా నువ్వు ఆలోచిస్తున్నావంటే నిన్నేమనాలో నాకు అర్థం కావటం లేదు. ఇంత మంచి కోడల్ని మా అమ్మ అనవసరంగా అపార్థం చేసుకొని ఎందుకు పంపించేసిందో ఏంటో అని చెప్పి అనగానే, అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది శ్రీకర్, నేను చెప్పినట్టుగా చేసావే అనుకో, ఇక ఆ పల్లవికి కొమ్ములు విరిచి తోక ముడుచుకొని ఒక మూలను ఉండేటట్టు మనం చెయ్యొచ్చు అని అనగానే, చెప్పండి వదిన, మీరేం చేయమంటే అది చేస్తాను అని చెప్పేసి శ్రీకర్ చెప్పంగానే ప్లాన్ అంతా కూడా చెప్తుంది. సరే వదిన, డీల్ ఓకే అని చెప్పేసి శ్రీకర్, వదిన ఇప్పుడు ఎక్కడుంటావు, ఇక మా ఇంటికి రావదినా అని చెప్పి అనగానే, లేదు నేను మన వర్కర్ ఉన్నాడు కదా శ్రీను వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను, నాకేం పర్వాలేదు అని అనగానే, సర్లేండి వదిన, ఇంకెంతకాలం, ఇంకొన్ని గంటలే కదా, నిన్ను మళ్ళీ ఆ ఇంటికి తీసుకొని వచ్చే బాధ్యత నాది, నీకు ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పేసి ఇక శ్రీకర్ అయితే వెళ్ళిపోతాడు. ఇక మన అవని కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అవని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఫ్రెష్ అవుదామని చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగా, ఏంటమ్మగారు, నా చీరలన్నీ కూడా రోజుకొకటి మీరే కట్టుకుంటున్నారు, నాకుండవే 2-3 చీరలు, అదిగోండి మీ చీర ఉతికి ఆరేసుకొని ఎండిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత అప్పుడు మీరు స్నానం చేయండి అని చెప్పేసి అనగానే, అలాగే కనుక అని చెప్పేసి తన చీరను తానే ఉతికి ఆరవేసుకొని ఆ తర్వాత అప్పుడు మళ్ళీ కూడా ఫ్రెష్ అవుతుంది మన అవని అయితే. అయితే ఇక ఇదిలా ఉండగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవని అయితే లేదు కదా, భోజనము టైంకి అందదు,
టేస్టీ ఫుడ్ ఉండదు, ఒక స్ట్రాంగ్ కాఫీ ఉండదు, ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇక మన పార్వతి ఎంతమంది పని మనుషులు ఉన్నా కూడా కొన్ని కొన్ని పనులు చేసుకోవాలి కదా, వాటికి ఎంతగానో ఇబ్బంది పడుతుంది. టైంకి ఇంట్లో వాళ్ళు కూడా భోజనం అయితే చేయలేరు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా అవని లేదు కాబట్టి ఇంత ఇబ్బంది జరుగుతుందని వాళ్ళ వాళ్ళ మనసుల్లో అనుకుంటూ ఏ ఒక్కరు కూడా బయట అయితే పడరు. అయితే ఇక ఇదిలా ఉండగా శ్రీకర్ లగేజ్ బ్యాగులు పట్టుకొని తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు. ఇక ఇంటికి రావటంతోనే బయట ఉన్న మన పల్లవి అయితే, ఏంటి బావా, నువ్వు తిన్నగా ఇంటికి వచ్చావు, ఇప్పుడే ఇంట్లో పరిస్థితులు బాగోలేదు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నా మాట వినండి, వెళ్ళిపోండి అని చెప్పేసేసి పల్లవి అయితే శ్రీకర్ని వెళ్ళిపోమని చెప్తూ ఉంటుంది. ఈ లోపల ఈ పల్లవి వాయిస్ విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హాల్లోకి అయితే వచ్చి చూస్తారు. శ్రీకర్ లగేజ్ బ్యాగులంతా కూడా పట్టుకొని అయితే వచ్చేస్తారు. ఇక వెంటనే పార్వతి శ్రీయ అని చెప్పేసి వాళ్ళ దగ్గరకైతే వెళ్తుంది. దగ్గరికి వెళ్ళేసరికి ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్, వచ్చారు కదా నీ కొడుకు నీ కోడలు, ఇంకా లోపలికి రమ్మని చెప్పు అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ అనగానే ఇక మన పార్వతికి ఎక్కడ లేని సంతోషం. ఇక వెంటనే, అత్తయ్య ఎప్పటికైనా మేము ఇక్కడికి రావాల్సిందే కదా, ఒకవేళ మావయ్య గారు వద్దు అన్నా ఈ గుమ్మం బయటే ఉందామని డిసైడ్ అయిపోయి ఇక లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వచ్చేసాం అని అనగానే, గుమ్మం బయట ఉండవలసిన అవసరం నీకేంటమ్మా, దర్జాగా ఉండొచ్చు, రండి రండి అని చెప్పేసేసి వాళ్ళని లోపలికి తీసుకొని వచ్చేసరికి పల్లవి ఒక్కసారిగా షాక్కి అయితే గురి అయిపోతుంది. అసలు శ్రీకర్ బావ ఎప్పటికీ ఇంట్లోకి అడుగు పెట్టడు అనుకుంటే ఇంత త్వరగా వచ్చాడేంటి, ఆ అవని వెళ్ళిపోయింది అనుకున్నాను, ఇప్పుడు నాకు కొత్త ప్రాబ్లం వచ్చింది ఛా అని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక రాజేంద్ర ప్రసాద్, నీ పిల్లలతో సంతోషంగా ఉండు అవని, ఇక జీవితం నాశనమైపోయి ప్రాబ్లంలో ఫేస్ చేస్తున్నది నా కొడుకు కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజేంద్ర ప్రసాద్. అయితే ఈయన ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏదైతే ఏమి శ్రీకర్ని ఇంటికి రప్పించారు, ఇంతకు మించిన సంతోషం నాకేముంటుంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఇక అప్పుడు శ్రీయతోటి, చూడు శ్రీయ, పలకరింపులు ఓదార్పులు ఇవన్నీ కాదు, మనం టార్గెట్ మన వదినను ఈ ఇంటికి తీసుకుని రావటం అని అనగానే, అబ్బా శ్రీకర్, అవన్నీ నేను చూసుకుంటాను కదా అని చెప్పేసేసి మన శ్రీయ కూడా అంటూ ఉంటుంది. అయితే ఇక ఇదిలా ఉండగా ఇదంతా చూసిన మన పల్లవి వచ్చేసేసి వాళ్ళ నాన్నకైతే కాల్ చేస్తుంది. ఇక వెంటనే వాళ్ళ డాడ్ వచ్చేసేసి, చెప్పమ్మా ఏంటి నీ టెన్షన్ పడుతున్నావు అని అనగానే, అబ్బా డాడ్, అవని అక్కను ఏదో రకంగా నిందలు వేసి అవని అక్కను అందరూ అసహ్యించుకున్నట్టుగా ప్లాన్ చేసి అత్తయ్య మీద దాడి చేసినట్టుగా నేనే దాడి చేసి తను దాడి చేసినట్టుగా క్రియేట్ చేసి ఇంటి నుంచి గెంటించేశాము. అయినప్పటికీ కూడా లాభం లేకుండా పోయింది డాడ్. ఒకటా రెండా, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నా ప్లాన్ ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయటమే. బిజినెస్ రంగంలో మీరు ఉన్నత శిఖరాలకి వెళ్ళాలి అని చెప్పేసేసి, ఇక రాజేంద్ర ప్రసాద్ కంపెనీలన్నీ కూలిపోవాలి అని చెప్పేసి ఎన్నో ప్లాన్లు వేసుకుంటూ వచ్చాం. ఆ ప్లాన్లో భాగంగానే అక్షయ్ బావను జైల్లో కూడా పెట్టించేశాము. ఇక అవని అక్క మీద అత్తయ్యకి కోపం రావాలి అని ఆ హారాన్ని ఆ తాగుబోతు దగ్గర నుంచి 5 లక్షలకు కొనుక్కొని మరీ ఇంటికి ఇక కొరియర్ ద్వారా పంపించి అక్షయ్ బావ గిఫ్ట్ ఇచ్చినట్టుగా నమ్మించి అత్తయ్య గారికి అవని మీద వచ్చే కోపం వచ్చినట్టు చేసి ఈ రోజుకి నేనే ఆస్తి మొత్తాన్ని అక్షయ్ బావ గారి పేరు మీద రాయించి ఇప్పుడేమో అవని రాయించినట్టుగా ప్లాన్ చేసి ఈ రోజుకి అవని అక్క ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అమ్మయ్య, ఇక ఈ ఇంట్లో ఆస్తికి వారసత్వానికి ఎవ్వరూ ఉండరు, కమల బావ ఒక్కడే ఆస్తికి వారసుడు అవుతాడు, ఈ ఇంట్లో నేను ఏం చేసినా ఇక పర్వాలేదు, కుటుంబాన్ని నాశనం చేసేశాను అని అనుకుంటూ ఉన్నానా, దేవుడు నా ఆనందాన్ని చూడలేకపోయాడు డాడ్ అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు బేబీ, ఇక ఆ అవని ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదా, ఇక నీకేంటి ప్రాబ్లం చెప్పు అని అనగానే, ప్రాబ్లం ఏంటా, ఇక ఈ ఇంట్లోకి ఎప్పటికీ అడుగు పెట్టరు అనుకున్న ఆ శ్రీకర్ ఇంట్లోకి అడుగు పెట్టారు డాడ్ అని చెప్పి అనగానే, ఏంటమ్మా పల్లవి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును డాడ్, దీనికి మావయ్య కూడా ఒప్పుకున్నాడు అని చెప్పి అనగానే, ఇక ఇప్పుడు వీళ్ళని ఎలా టార్గెట్ చేయాలి, వీళ్ళని మళ్ళీ ఇంటి నుంచి ఎలా గెంటేయాలో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పి అనగానే, అమ్మ అవని వెళ్ళిపోయింది కదా, అలా అని చెప్పేసి
వెంటనే వీళ్ళ మీద నువ్వు టార్గెట్ ఏమీ చేయకు. కొంతకాలం అలానే మౌనంగా ఉండు. ఇప్పుడు అవని ఎలా అయితే ఇంటి నుంచి వెళ్ళిపోయిందో అలానే మళ్ళీ ఇదిగో ఈ శ్రియా శ్రీకర్ కూడా వెళ్ళిపోతారు అని అనగానే, శ్రియా శ్రీకర్ వెళ్ళిపోవటం కాదు డాడ్, నా కళ్ళ ముందు శ్రియాని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ శ్రీకర్ భార్యతో కలిసిమెలిసి ఉండకూడదు. వాళ్ళిద్దరి మధ్య అపార్థాలు రావాలి. వాళ్ళిద్దరి మధ్య అబద్ధాలు వచ్చడమే కాదు, వాళ్ళిద్దరూ విడాకులు తీసుకునేటట్టు కూడా చేసి తీరుతాను అని చెప్పేసేసి అప్పుడు ఈ ఇంట్లో శ్రీకర్ కన్నీళ్లు పెట్టుకుంటూ శ్రీకర్ జీవితం నాశనం అయిపోయింది. ఇక అక్షయ్ బావగారి జీవితం అవని అక్క వెళ్ళిపోవటంతో నాశనం అయిపోయింది. అలా ఈ ఇంటిని 3 చెరువుల నీళ్లు తాగించేటట్టు ముచ్చమటలు పట్టిస్తాను. మెల్లమెల్లగా అన్ని ప్లాన్లు చేస్తాను. ఉంటాను డాడ్ అని చెప్పేసేసి ఇక మన పల్లవి అయితే ఫోన్ని పెట్టేస్తుంది. ఇక పల్లవి ఫోన్ని పెట్టేసిన తర్వాత మెల్లమెల్లగా తన గదిలోకైతే ఎంట్రీ ఇస్తాడు శ్రీకర్ అయితే. శ్రీకర్ చాలా కోపంగా పల్లవి వైపు చూస్తూ ఉంటే, ఏంటి బావా అంత కోపంగా నా వైపు చూస్తున్నావు అని అనగానే, ఏమీ లేదు, నేను లాయర్ని కదా, ఏ విషయమైనా కూడా చాలా తెలివితేటలతో ఆలోచిస్తాను. అంతేకాదు మా లాయర్లకున్న లక్ష్యం ఏంటో తెలుసా? సాక్ష్యాలు సృష్టించటం. అలా అని దొంగ సాక్ష్యాలేమీ కాదు, ఉన్నవి ఉన్నట్టుగా జనాలందరికీ చూపించాలి. న్యాయదేవతకు కూడా కళ్ళు ఉండవు. అలానే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని ఉన్నట్టు అవని వదినను ఇంటి నుంచి గెంటేశారు. కానీ అవని వదిన ఎలాంటిదో తెలిసి మళ్ళీ ఈ ఇంట్లోకి తిరిగి అడుగుపెట్టాలి అంటే తగిన సాక్ష్యాధారాలు వదిన ఏ తప్పు చేయలేదని నిరూపించాలి. ఆ నిరూపించేది సాక్ష్యాలు అన్నీ దొరికిపోయినాయి. ఇక వదిన అయితే ఈ ఇంట్లోకి వచ్చేస్తుంది అని అనగానే, అవని అక్క ఎలా వస్తుందనుకుంటున్నావు నువ్వు? రాదు బావా అని చెప్పేసేసి పల్లవి అంటూ ఉంటుంది. ఎలా వస్తుందో చూపించమంటావా అని చెప్పేసేసి పల్లవి రూమ్లో ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు పల్లవి కూడా తెలియకోకుండా ఫ్లవర్ బొకేలో ఒక చిన్న ఫ్లవర్ లాంటి క్యామ్ని అయితే బిగించడం అయితే జరుగుతుంది. ఆ క్యామ్ పల్లవి తన తండ్రితో ఫోన్ మాట్లాడింది మొత్తం కూడా ఇక వీడియో రికార్డ్ అవుతుంది. ఆ వీడియో మొత్తాన్ని కూడా ఇక తన మొబైల్లో అయితే మొత్తానికి కనెక్ట్ చేసుకొని ఇక పల్లవి యొక్క నిజస్వరూపం మొత్తం శ్రీకర్ అయితే ఫోన్లో ప్లే చేస్తాడు. ఇక ఫోన్లో ప్లే చేయంగానే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఇక ఏం చేయాలో అర్థం కాదు. ఇదిగో ఇప్పుడు ఈ వీడియో వెళ్ళి నేను బయట చూపించాను అనుకో, ఇక నిన్ను కొట్టి తిట్టి ఈ ఇంటి నుంచి గెంటేస్తారు అనుకుంటే అది నీ భ్రమే అవుతుంది అని అనగానే, మరి ఇంకేం చేస్తారు అని పల్లవి అనగానే, ఇంట్లో వాళ్ళు కోపంతో నిన్ను తిట్టి కొట్టి బయటకు గెంటేయవచ్చు, కానీ నేను అనేవాడిని ఒకడున్నాను కదా, ఇవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేసి నిన్ను నీ తండ్రిని జైలుకి పంపిస్తాను. మా అమ్మ మీద మర్డర్ అటెంప్ట్ కేసు చేశావు కాబట్టి జీవితాంతం జైల్లో చిప్పకుడు తినేటట్టు చేస్తాను. ఇవన్నీ కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాను. ఇక నువ్వు నీ తండ్రి జైల్లో చిప్పకూడు తిని జీవితాంతం జైల్లో ఉండవలసిందే. ఇక మిమ్మల్ని ఎవ్వరూ తప్పించలేరు అని చెప్పేసి అనగానే ఇక పల్లవికి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇక కన్నీళ్ళు పెట్టుకొని కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి ఇవన్నీ జరగకూడదని అనుకుంటున్నావా? నాకు తెలుసు ఎవరైనా అలానే అనుకుంటారని. ఇవన్నీ జరగకోకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని అనగానే, చెప్పు బావా నేనేం చేయాలి అని పల్లవి అడుగుతూ ఉంటుంది. ఇది నాకు కావాల్సింది. చూడు, మా అవని వదిన ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. నువ్వేం చేస్తావో నాకైతే తెలీదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గర మా అవని వదిన గొప్పతనాన్ని మంచితనాన్ని నువ్వు బయట పెట్టాలి, సాక్ష్యాలతో సహా బయట పెట్టాలి. అలా బయటపెట్టి అవని వదిన ఇంటికి రావటానికి నువ్వే కారణమవ్వాలి. ఈరోజు రాత్రి లోపల అవని వదిన మళ్ళీ తిరిగి ఈ ఇంట్లోకి అడుగు పట్టేటట్టు నీ బ్రెయిన్కి, క్రిమినల్ బ్రెయిన్కి చాలానే తెలివితేటలు ఉంటాయి కాబట్టి నువ్వు ఏం ప్లాన్ చేస్తావో నాకు తెలీదు. వదిన ఇంట్లోకి వస్తే పోనీలే అని చెప్పేసి ఈ వీడియోని ఎవరికీ చూపించను. కాదు కూడదు అన్నావనుకో, ఈ వీడియోని వైరల్ చేయడమే కాదు కోర్టుకు కూడా వెళ్తుంది, గుర్తుపెట్టుకో అని చెప్పేసేసి శ్రీకర్ అయితే ఇంట్లోకి అడుగుపెట్టిన కొన్ని గంటలకే మన పల్లవికి అద్దిరిపోయే జలక్ అయితే ఇచ్చేస్తాడు. ఇక వెంటనే పల్లవి, అమ్మో చివర్లో నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా నేను నా నాన్న ఇద్దరం కూడా జైల్లో ఉండేవాళ్ళం అని చెప్పేసేసి పల్లవి కంగారు పడిపోతూ ఇక వెంటనే పల్లవి, అత్తయ్య 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 అని చెప్పేసేసి కోమలి, ప్రణతి, కమల్ అందరూ రండి అని అనగానే ఈ లోపల కమల్, ఏమైందే ఎందుకు అలా అరుస్తున్నావు అని అనగానే, అత్తయ్య
మనం ఎందుకనో అవని అక్కను తప్పుగా అపార్థం చేసుకున్నామనిపిస్తుంది. ఒకసారి ఈ చీర చూడండి అని చెప్పేసి చీరనైతే చూపిస్తుంది. అది వదిన ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కట్టుకున్న చీర అని చెప్పేసి అనగానే, కదా, కానీ సేమ్ ఇలాంటి శారీనే మన బాల్కనీలో ఒకటి పడి ఉంది, అందుకని అచ్చం అవని అక్క లాంటి శారీనే అని గుర్తుకు వచ్చి నేనే మీ దగ్గరికి తీసుకొని వచ్చాను అని అనగానే, అంటే అవని అక్క ఆ రోజు మీ మీద మర్డర్ చేయలేదనుకుంటా, మీరు అవని అక్కని మొహంను కూడా చూడలేదని చెప్పారు కదా అత్తయ్య, వెనక నుంచి మాత్రమే చూశారు, ఎవరో కావాలని అవని అక్క లాంటి శారీ కట్టుకొని మిమ్మల్ని నమ్మించేటట్టుగా ప్లాన్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది అత్తయ్య అని చెప్పేసేసి పల్లవి ఏమీ తిరిని అమాయకురాల్లాగా అంటూ ఉంటే, కమల్, నా బంగారం నువ్వు, నిజంగానే నా బంగారంవి, నిజంగా ఇదంతా జరిగింది, మళ్ళీ సాక్ష్యాన్ని చూపించావు, అవునమ్మా, నువ్వు అవని వదినను తప్పుగా అపార్థం చేసుకున్నావమ్మా అని చెప్పేసేసి మన కమల్ కూడా అంటూ ఉంటాడు. అంతేకాదు, ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చీర ఇంట్లో ఉంటే అవని వదిన ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా చీర ఉంది, అంటే వదిన ఇలాంటి తప్పు చేయలేదు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. మరోపక్క కోర్టు డాక్యుమెంట్స్ అన్నీ కూడా వచ్చేసేసి ఇక ఫైల్ ఉంటుంది కదా, అవని నలుగురికి సమానంగా రాయించి తన భర్త పేరు మీద చిల్లు గవ్వ ఆస్తి రాయించకూడదని చెప్పేసేసి ఆ డాక్యుమెంట్స్ కూడా ఇక ఇల్లు ఊడుస్తున్నప్పుడు అవని అక్క లేదు అని చెప్పేసి ఇల్లు ఊడుస్తున్నప్పుడు సోఫా కింద నుంచి దొరికినాయి అత్తయ్య, ఒకసారి ఈ డాక్యుమెంట్స్ చూడండి, ఇక ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడు దొరికినాయి, అవని అక్క ముందు రెడీ చేసిన డాక్యుమెంట్స్ కూడా ఇవే అని చెప్పేసేసి ప్రతి ఒక్కరికి కూడా తను ఏ సాక్ష్యాలైతే దాచిపెట్టేసిందో అవన్నీ చూపిస్తుంది. అవని తన భర్త పేరు మీద కాకుండా మిగతా వాళ్ళ పేరు మీద రాయించిన డాక్యుమెంట్స్ తన దగ్గరే ఉంటాయి కదా, అవేమో సోఫా కింద దొరికినాయని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నిరూపించి చీర కూడా ఇక బయట గార్డెన్లో దొరికిందని చెప్పేసేసి అందరి కళ్ళు తెరిపిస్తుంది. ఇక ఇప్పటికైనా నమ్మండి, ఇక అవని వదిన ఏ తప్పు చేయలేదు, అవని వదినను ఇప్పుడైనా నువ్వు వెళ్ళి తీసుకొని రావాలి అన్నయ్య, తీసుకొని రావాలి అని చెప్పేసి అనగానే అప్పుడు రాజేంద్ర అంటూ ఉంటాడు, అవనిని ఇప్పుడు మేము వెళ్ళి చెప్పినా వచ్చే స్థితిలో నాకు ఉండదు, ఎందుకంటే కట్టుకున్న భర్త భార్య విలువ తెలియకోకుండా వెళ్ళేటప్పుడు మౌనంగా ఉండటం ఏ భార్య తట్టుకోలేదురా, కాబట్టి తిరిగి అవని ఇంట్లోకి రావాలి అంటే కేవలం నువ్వు మాత్రమే వెళ్తేనే వస్తుంది అని చెప్పేసేసి ఇక వెంటనే అందరూ చెప్పడంతో ఇక వెంటనే మన అక్షయ్ వచ్చేసేసి బయటకైతే కారులో వెళ్తూ ఉంటాడు. ఇక వెంటనే శ్రీకర్, నేను కూడా వస్తానన్నయ్య అని చెప్పి అనగానే, నేను కూడా వస్తాను అని చెప్పేసి కమల్ వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటే ఇక పనివాడు శ్రీను ఉంటారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర కారు ఆగుతుంది. ఇక వెంటనే అక్కడ అవని ప్రతి పని కూడా చేసుకుంటూ కనిపించడంతో అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే అవని దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, సారీ అవని, నీ గురించి నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను, నీ మీద నాకు నమ్మకం ఉన్నప్పటికీ కూడా నోరు తెరిచి మాట్లాడలేకపోయాను, పక్కన మా తల్లి ఉండటం కారణం చేత నన్ను క్షమించావని, నువ్వు ఏ తప్పు చేయలేదు అని నిరూపించడం జరిగింది, అంతేకాదు ఆస్తి విషయంలో కూడా నువ్వు తప్పు నిర్ణయాలు తీసుకోలేదు, మా అమ్మ విషయంలో కూడా తప్పు నిర్ణయాలు తీసుకోలేదు, ఇక నువ్వు ఏ తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలాగా శివంగిలాగా మళ్ళీ నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అని అనగానే పక్కనే ఉన్న శ్రీకర్, పదండి వదిన, వెళ్దాం పదండి వదిన అని చెప్పేసి ప్లాన్ వర్కౌట్ అయింది అని చెప్పేసి హ్యాపీగా తిరిగి ఇంట్లోకైతే వెళ్తారు. ఇక పార్వతి అయితే నా కోడలి మీద ఎవరి కన్ను పడిందో ఇలా తప్పుగా అపార్థం చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి ఇక వెంటనే హారతి ఇచ్చి ఇక దిష్టి తీసి మరీ అవనిని లోపలికి రమ్మంటుంది మన పార్వతి అయితే. ఇక అందరూ కూడా కలిసి చాలా సంతోషంగా ఉంటారు. ఇక అవని ప్రతి ఒక్కరిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండంగా, అమ్మ అవని, నువ్వే తప్పు చేయలేదని నిరూపించుకున్నావమ్మా, ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఇక క్షమాపణ చెప్పాలి అంటే కుటుంబం అంతా కూడా కలిసి నేనే మీకు చెప్పాలి అని పార్వతి అంటూ ఉంటే, అయ్యో మీరందరూ నాకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఏమీ లేదు, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో, కొంతకాలం నేను అనాథగా బతికినప్పటికీ కూడా ఆ దేవుడు నాకు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చారు, ఎప్పుడు కూడా ఆ సీతారాముల ఫోటోకి ఎప్పుడు కూడా దండం పెట్టుకొని నా కుటుంబం మొత్తాన్ని చల్లగా చూడు అని అనుకుంటాను. ఆ సీతారాముల్లానే ఇక నా మరుదులు కూడా భరత లక్ష్మణుల్లాగా నా వెంటే వచ్చారు. ఇటువంటి మరుదులు, ఇటువంటి కుటుంబం ఉండగా ఇంట్లో ఉన్న వాళ్ళ ఎవరికి కూడా ఇక ఎటువంటి ఆపద రాదు అని నా భరత లక్ష్మణులు నాకు నిరూపించారు అని చెప్పేసేసి సీతాదేవిలాగా నన్ను ఏ తప్పు చేయలేదు అని ఇక నా మరుదులైన భరత లక్ష్మణుడు నన్ను
నిరూపించారు అని చెప్పేసేసి తన మరుదుల గొప్పతనాన్ని చెప్తుంది. ఇక శ్రేయర్ వాళ్ళు కూడా ఇంటికి వచ్చేసారు కదా, ఇక ఫుల్గా అయితే ఫ్యామిలీ అంతా కూడా చక్కగా ఉంటుంది. ఇక నుంచి ఫ్యామిలీ అందరూ ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉంటూ ఉంటారు. పల్లవి చచ్చిన కప్పలాగా పక్కనైతే పడుంటుంది. మరి ఇప్పుడు ఈ పల్లవి శ్రీకర్ ఇంట్లోకి వచ్చి కుటుంబం అంతా కలిసి ఉండగా ఏం ప్లాన్లు చేయబోతుంది, రానున్న ఎపిసోడ్లో పల్లవి ఏ రకంగా మారబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.